హైదరాబాద్ మహానగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. కాజాగూడలోని ది కేవ్ క్లబ్ లో జరుగుతున్న నైట్ పార్టీపై నార్కోటిక్ బ్యూరో పోలీసులు మెరుపు దాడి చేశారు. డ్రగ్స్ సేవించిన 24 మందితో పాటు డీజే ఆపరేటర్ను అదుపులోకి తీసుకున్నారు. కాజాగూడలోని ది కేవ్ క్లబ్ నైట్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నారన్న విశ్వసనీయ సమాచారం రావడంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పటి వరకు పార్టీలో ఎంజాయ్ చేస్తున్న వారంతా పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ఎవరూ తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. పార్టీలో 55 మంది యువతీ యువకులు పాల్గొన్నట్టు గుర్తించిన పోలీసులు వారందరికీ డ్రగ్స్ అనాలిసిస్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 24 మంది గంజాయి సేవించినట్లు తేలడంతో అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. బెంగళూరుకు చెందిన డీజే ఆపరేటర్ ఆయూబ్కి కూడా పాజిటివ్ రావడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ పేరుతో ది కేవ్ క్లబ్ లో డ్రగ్స్ పార్టీ నడుపుతున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో ఈ రైడ్ నిర్వహించినట్లు నార్కోటిక్ బ్యూరో పోలీసులు తెలిపారు. పార్టీలో పాల్గొన్న యువత యువకులు గంజాయి, మెథాలిన్ డ్రగ్స్ సేవించినట్లు గుర్తించామన్నారు. వీరిలో చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కార్పొరేట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. అయితే పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.